హలో ఎవ్రీవన్, ద మోస్ట్ అవైటెడ్ చైనా గ్రూప్ ట్రిప్ తీసుకుని మీ ముందుకు వచ్చేసాను. చూడండి, కొంచెం సర్ప్రైజ్గా ఉంచుదామని చెప్పి ఆల్మోస్ట్ ఒక 2 to 3 months నుంచి చాలా వర్కౌట్ చేసిన తర్వాత బెస్ట్ ప్రైస్తో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. చూడండి, ఈ డీల్ చైనా అనగానే తెలిసిన విషయం, మీకు ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉంటుందో కంట్రీ అంతా కూడా. అలాంటి కంట్రీల్లో మీరు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లో చూసే ప్లేస్లు అన్నీ కూడా సెలెక్టివ్గా చూస్ చేసుకొని ఈ ఐటినరీ కూడా స్టెప్ బై స్టెప్ డిజైన్ చేయడం జరిగింది. చూడండి, ద మోస్ట్ ఐకానిక్ ప్లేస్లు అన్నీ కవర్ చేస్తూ చైనాలో మీరు ఏవైతే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో తరచుగా చూస్తూ ఉంటారో అవన్నీ కవర్ చేస్తూ ఒక లీజర్ ట్రిప్గా వెళ్ళడం. హైదరాబాద్ టు హైదరాబాద్ బహుశా మనమే మొదటి వాళ్ళం కావచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా బిజినెస్ ట్రిప్ రిలేటెడ్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తప్పితే ఇలా హాలిడే కోసం వెళ్ళిన వారు లేరు. చూడండి, ఎందుకంటే చైనాలోని 4 cities మనం ఈ కవర్ చేయబోతున్నాము. అది కూడా హైదరాబాద్ టు హైదరాబాద్ ప్రీమియం ఎయిర్లైన్స్లోని మన జర్నీ అంతా కూడా వచ్చేలాగా ఈ ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. చూడండి, సో డీటెయిల్గా అయితే అంతా కూడా చెప్తాను. చూసిన తర్వాత ఎంబడే స్లాట్ బుక్ చేసుకోండి. నోట్ లిమిటెడ్ స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తారనుకోండి, అప్పటికి నేను కూడా ఏం చేయలేను. ఓకే, ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చైనాకి సంబంధించిన ఐటినరీ చూద్దాం. చూడండి, ఇది మనం టోటల్గా చైనాకి సంబంధించి 9 nights 10 days ట్రిప్. చూడండి, ఇందులో చైనాలోని 4 ముఖ్యమైన సిటీస్ కవర్ చేయబోతున్నాము. తెలిసిన విషయమే, చైనా అనేది సైజ్ వైజ్ ఇండియా కంటే పెద్దది. అంత పెద్ద దాంట్లో మనం 4 cities కవర్ చేస్తూ, ముఖ్యమైన ప్లేస్ని కవర్ చేస్తూ, ఇలా 4 different states కవర్ చేస్తూ, అందులోనూ బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ పొందే ఛాన్స్ కూడా ఉంది. చూడండి, మనకి ట్రిప్లో ఇదంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ 9 nights 10 days ఒక ట్రిప్ మనకి ఏదైతే ఉందో హైదరాబాద్ టు హైదరాబాద్ ఉంటుంది. 9 nights 10 days ట్రిప్. అండ్ హైదరాబాద్ నుంచి మనం స్టార్ట్ అయ్యేది April 26th రోజున. చూడండి, నైట్ ఫ్లైట్ ఉంది మనకి సింగపూర్ ఎయిర్లైన్స్. మీకు తెలిసిన విషయమే, సింగపూర్ ఎయిర్లైన్స్ అంటే ఇంత లగ్జరీ ఎయిర్లైన్స్. దాంట్లో మనకి టూ అండ్ ఫ్రో వెళ్ళడం కూడా సింగపూర్ ఎయిర్లైన్స్లోనే వెళ్తున్నాము, రావడం కూడా మనం సింగపూర్ ఎయిర్లైన్స్లోనే ఉంది. సో మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి సింగపూర్లో మనకు లే ఓవర్ ఉంది. దాని సింగపూర్ నుంచి ఇంకా మనం డైరెక్ట్ వెళ్తాము చైనా క్యాపిటల్ బీజింగ్కి. నెక్స్ట్ డే రోజు అంటే 27th రోజున మన డే 1 కౌంట్ అవుతుంది. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ కల్లా మనం చైనా రీచ్ అయిపోతాము. నోట్, ఇక్కడ చాలా మంది చిన్న పాయింట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాజ్ సైడ్ ఇందాక మనం ఫ్లైట్ 26th నైట్ స్టార్ట్ అవుతుందని చెప్పాం కదా. సో యాక్చువల్గా మాట్లాడాలంటే ఈ నైట్ని మనం కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఈ నైట్ అంతా కూడా మనం జర్నీలో ఉంటున్నాము, స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఈ 26th నైట్ని మనం కౌంట్ చేయట్లేదు. 27th రోజున చైనాలో ల్యాండ్ అయిన తర్వాత ప్రాపర్గా మనం ఎక్కడెక్కడ హోటల్స్లో స్టే చేస్తున్నామో నైట్, దాన్ని మనం నైట్స్ లాగా కన్సిడర్ చేస్తున్నాము. సో అలా స్టే చేసేటి వచ్చేసి 9 nights 10 days. ఇంకా ఫ్లైట్ జర్నీస్ అవన్నీ కలుపుకుంటే అది ఆల్మోస్ట్ 11 nights 12 days కింద కౌంట్కి వచ్చేస్తుంది. చూడండి, ఇందాక చెప్పినట్టుగా సింగపూర్ ఎయిర్లైన్స్లో మన జర్నీ ఉంటుంది. హ్యాపీగా ఫ్లైట్లోనే ఫుడ్ అంతా వచ్చేస్తుంది. నోట్, దీంట్లో మనం చైనాకు సంబంధించిన వీసా కూడా కవర్ చేస్తాము. సో చైనా వీసా ప్రాసెస్కి వచ్చేసి అట్లీస్ట్ 3 నుంచి 4 weeks పడుతుంది. అందుకోసమే చెప్తున్నాను, స్లాట్స్ చాలా సూన్ క్లోజ్ చేసేస్తాను. మోస్ట్లీ ఈ వీడియో పెట్టిన 1 or 2 days లోపు స్లాట్స్ క్లోజ్ చేసేయచ్చు, డిపెండింగ్ ఆన్ ద స్లాట్స్ అవైలబిలిటీ. ఎందుకంటే ఇమీడియట్గా డాక్యుమెంట్స్ తీసుకొని నేను వీసాకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ సైడ్ ఇందాక వీసాకి ప్రాసెసింగ్ టైం 3 to 4 weeks పడుతుంది కనుక. ఇందాక చెప్పినట్టుగా మనం సింగపూర్ ఎయిర్లైన్స్ తీసుకొని చైనాలోని బీజింగ్కి రీచ్ అయిపోతాము ఆఫ్టర్నూన్ కల్లా. రీచ్ అయిపోయిన తర్వాత ముందుగా బుక్ చేసిన 4-star కేటగిరీ హోటల్లోకి. సో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోగానే ఈ సిటీలోనే కొన్ని ఐకానిక్ ప్లేస్లో సిటీ టూర్ లాగా మనం తిరిగేయచ్చు. తిరిగేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కూడా మా సైడ్ నుంచే ఉంటుంది. డిన్నర్ ముగించేసుకోవడానికి హోటల్కి వచ్చేసి రెస్ట్ తీసుకోవచ్చు. అలా డే 1 ముగుస్తుంది. ఇంకా డే 2 రోజు బీజింగ్లోనే మరొక ఇంపార్టెంట్ ప్లేస్, మనకి చైనా అనగానే గుర్తొచ్చే ఐకానిక్ ప్లేస్ ఏంటి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కదా. సో ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి వెళ్ళేసి అదంతా చూసుకొని హాయిగా రిలాక్స్గా కొన్ని ఫోటోలు తీసేసుకొని లంచ్ ముగించుకొని, అండ్ అక్కడే చైనా బీజింగ్లోని ఇంకొన్ని ఐకానిక్ ప్లేసులు ఉన్నాయి, అవన్నీ కవర్ చేసేసుకొని నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వచ్చేస్తాము. అలా డే 2 ముగుస్తుంది. ఇంకా డే 3 రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత బీజింగ్ నుంచి మనం ఇంకొక సిటీకి వెళ్తాము. అది వచ్చేసి చాంగ్చింగ్. ఈ బీజింగ్ నుంచి చాంగ్చింగ్ జర్నీ అనేది ఐదర్ ఫ్లైట్ లేదా ట్రైన్ ద్వారా ఉంటుంది. రెండిట్లో ఏదైనా కూడా డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ మేము ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ బీజింగ్ నుంచి చాంగ్చింగ్ ఏదైతే ఒకవేళ ఇన్ కేస్ ట్రైన్ తీసుకోవాల్సి వస్తే మనం ట్రైన్ వచ్చేసి బుల్లెట్ ట్రైన్. చూడండి, ఒకవేళ మన ఫ్లైట్స్ అవైలబిలిటీ దొరకకపోతే మనకు బుల్లెట్ ట్రైన్లో హ్యాపీగా ఈ 1500-1400 kilometers జర్నీ ఏదైతే ఉందో బుల్లెట్ ట్రైన్లో ఫాస్ట్గానే వెళ్ళిపోతాము చాంగ్చింగ్కి. వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అట్లా లీజర్గా తిరగడంతో మన డే గడుస్తుంది. ఆ రోజు ఇంకా డిన్నర్ మా సైడ్ నుంచి ఉంటుంది. నోట్, మోస్ట్లీ ఆ రోజు లంచ్ ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, అది ఎక్కడ తీసుకోవాలి ఏంటనేది మనం గైడ్ చేస్తాం. ఎందుకంటే అది జర్నీలో ఉంటాము, ఫ్లైటా ట్రైన్ అనే దాన్ని బట్టి అది లంచ్ ఆప్షన్స్ మారుతాయి కనుక. సో ఆ రోజు ఇందాక చెప్పినట్టుగా చాంగ్చింగ్కి వెళ్ళిపోతాము. లీజర్ టైం ఉంటుంది, 4-star హోటల్ అక్కడ కూడా.
లీజర్ టైం తర్వాత ఇంకా నైట్ ఫుడ్ మా సైడ్ నుంచి ఉంటుంది. డిన్నర్ ఇండియన్ ఫుడ్డే, వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత నైట్ స్టే హోటల్లో ఉంటుంది. అలా డే 3 ముగుస్తుంది. డే 4 రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత చాంగ్జింగ్లో మీరు ఏవైతే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇన్ని రోజులు చూసారో ఇంకా ఆ ప్లేసులు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాం చూడండి. అందులో ఒకటి వచ్చేసి ఇంజనీరింగ్ వండర్గా పిలువబడే ఆ మోనో రైల్ ఉంటుంది కదా, ఒక బిల్డింగ్లో నుంచి దూసుకెళ్తుంది కదా, ఆ ప్లేస్కి వెళ్తాము. ఇంజనీరింగ్ వండర్గా పిలువబడే ఈ మోనో రైల్ స్టేషన్ని విజిట్ చేస్తూ అలాగే ఇంకొక వండర్ ఏదైతే ఉందో మనం ఇల్యూషన్ వండర్ అనొచ్చాము ఈ ప్లేస్ని. అదే మనకు ఏవైతే 5T సిటీ అంటాం కదా, 22nd ఫ్లోర్ నుంచి చూస్తే కింది వైపు అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ కనిపించడం, అండ్ అక్కడ నుంచి 22nd ఫ్లోర్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తే ఆల్మోస్ట్ ఇంకొక 80 ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్స్ కనిపించడం, ఇలాంటి ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తూ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో అది మనకి చాంగ్జింగ్లోనే ఉంది చూడండి. ఇలాంటి వండర్ఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ఆపర్చునిటీ చూడండి చాంగ్జింగ్లో. ఇవి చూసుకున్న తర్వాత యాంగ్సీ రివర్ పైన మనకి కేబుల్ కార్ కూడా ఉంటుంది. ఈ కేబుల్ కార్ జర్నీ ఎంజాయ్ చేస్తూ సిటీకి సంబంధించిన వ్యూస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ ప్లేస్లన్నీ చూస్తూ మనకు ఆ రోజు లంచ్ అండ్ డిన్నర్ కూడా కవర్ అవుతాయి మన ఐట్నర్లోనే. ఓవర్ నైట్ స్టే మన 4 స్టార్ హోటల్లోనే ఉంటుంది. ఇవన్నీ చూసుకోవడంతో డే 4 ముగుస్తుంది. ఇంకా డే 5 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వెళ్తాము చాంగ్జింగ్ నుంచి జాంగ్జాయిజీకి. ఇది వచ్చేసి చైనాలో మరొక ప్రాముఖ్యం పొందిన సిటీ అని వచ్చి చూడండి. బుల్లెట్ ట్రైన్ తీసుకొని మనం వెళ్ళిపోతాము స్ట్రేట్గా జాంగ్జాయిజీకి. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం లీజర్ టైం దొరుకుతుంది, అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి చూడండి. సో ఆ రోజు అంతా కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకుని రిలాక్స్ అయిపోతుంది, ముగుస్తుంది. ఇంకా నెక్స్ట్ డే రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వెళ్తాము హెవెన్స్ గేట్. ముఖ్యంగా మీరు రేంజ్ రోవర్కి సంబంధించిన యాడ్లో చూసుంటారు. హెవెన్స్ గేట్ దాంట్లో ఒక హోల్ లాంటిది ఉండి మొదటి స్టెప్స్ అన్నీ పైకి ఉంటాయి. దాన్ని ఎక్కడానికి ఈ రేంజ్ రోవర్ యాడ్లో కూడా మీరు ఇది చూసుంటారు చూడండి. చైనాలో మరొక ఇంపార్టెంట్ ప్లేస్లో ఇది ఒకటి. ఈ హెవెన్స్ గేట్ చూసుకున్న తర్వాత అక్కడే ఆ ఇల్లుకి సంబంధించిన కార్నర్లో గ్లాస్ బ్రిడ్జ్ లాంటిది ఉంది. దానిపైన వాక్ చేస్తూ దీనిలో ఉన్న అడ్వెంచర్స్ కోణాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు చూడండి. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్కి 72 వండర్ టవర్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అది కూడా హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసేసుకున్న తర్వాత బాగుంటుంది నైట్ టైంలో చూడడానికి. ఈ ప్లేస్లు అన్నీ కూడా హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత డిన్నర్ ముగించుకొని రూమ్కి రావడంతో ఆ డే ముగుస్తుంది. ఇంకా డే 7 రోజునే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ జాంగ్జాయిజీలోనే ఇంకొక ఫేమస్ ప్లేస్ ఉంది. గెస్ట్ చేయండి, అదేదో కాదు, అవతార్ మౌంటైన్స్. చాలామందికి తెలిసిన విషయమే. అవతార్ మూవీలో ఏదైతే మౌంటైన్స్ ఉందో అది ఈ ప్లేస్ని చూసే ఇన్స్పైర్ అయ్యేసి సినిమాలో పెట్టడం జరిగింది చూడండి. ఆ అవతార్ సినిమాలో చూపించినట్టుగా ఫ్లోటింగ్ రేంజ్లో కనిపిస్తూ ఉంటాయి మనకు నిజంగానే. విజువల్గా కొంచెం దూరం నుంచి ఆ ఇల్యూషన్ ఒక క్రియేట్ అవుతుంది మనకి. హ్యాపీగా బైలాంగ్ ఎలివేటర్ తీసుకొని పైకి వెళ్ళేసి ఈ అవతార్ మౌంటైన్స్ వ్యూ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సో ఆ రోజంతా అక్కడే గడిపేసాం హ్యాపీగా ఆ సీనిక్ బ్యూటీని అంతా కూడా ఎంజాయ్ చేస్తూ. లంచ్ డిన్నర్ మా సైడ్ నుంచే ఉంటుంది. ఇంకా ఆ రోజు వచ్చి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోవడంతో డే 7 ముగుస్తుంది. డే 8 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మనం మొదలు పెడతాము జాంగ్జాయిజీ నుంచి గాంగ్జౌకి. ఇది వచ్చేసి గాంగ్జౌ చైనాలో మరొక ఇంపార్టెంట్ సిటీ. ఇంకా హై స్పీడ్ ట్రైన్ తీసుకొని జాంగ్జాయిజీ నుంచి మనం గాంగ్జౌ వెళ్ళిపోయి హ్యాపీగా రోజంతా రిలాక్స్ అయిపోవచ్చు. గాంగ్జౌలోనే ఆ డే అంతా గడపచ్చు. లంచ్ డిన్నర్ మా సైడ్ నుంచి ఉంటుంది. డే 9 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ గాంగ్జౌకి సంబంధించిన సిటీ టూర్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు హ్యాపీగా. గాంగ్జౌలోనే ఇంకో ఫేమస్ ప్లేస్ ఉంది, వచ్చేసి క్యాంటన్ టవర్ చూడండి. ఈ సిటీ టూర్లో భాగంగానే ఈ క్యాంటన్ టవర్ కూడా చూడవచ్చు ఫోటో స్టాప్ లాగా. గాంగ్జౌలో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్. ఇంకా అక్కడి నుంచి లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వెళ్తాము. చైనా అంటే మనకి ఏం గుర్తొస్తుంది? నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వెళ్ళకపోతే ఎట్లా ఇంకా. సో అక్కడ నుంచి మనం షెంజన్కి వెళ్ళిపోతాము కొంచెం లీజర్గా ఎలక్ట్రానిక్స్ మార్కెట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈవినింగ్ వరకు హ్యాపీగా ఎలక్ట్రానిక్ మార్కెట్స్ అన్ని షెంజన్లో ఎక్స్ప్లోర్ చేసుకొని బై ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మనం గాంగ్జౌకి వచ్చేస్తాం. సో నిజం చెప్పాలంటే మనం కవర్ చేస్తుంది 4 సిటీస్ కాదు 5 సిటీస్. లాస్ట్లో షెంజన్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఈవినింగ్కి మళ్ళీ గాంగ్జౌ రావడంతో డే 9 ముగుస్తుంది. సో డే 10 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా మన ట్రిప్ ముగించుకొని ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాము. మళ్ళీ సింగపూర్ ఎయిర్లైన్స్ తీసుకొని ఆ రోజు ఆఫ్టర్నూన్ కల్లా సింగపూర్ రీచ్ అయిపోతాము. అక్కడ సింగపూర్లో కొద్దిగా లే ఓవర్ ఉంది. మళ్ళీ సింగపూర్ ఎయిర్లైన్ ఫ్లైట్ తీసుకొని బై ఎండ్ ఆఫ్ ది డే బై అరౌండ్ 11 o'clock కల్లా ఆ రోజు హైదరాబాద్ రీచ్ అయిపోతాం చూడండి. సో ఇది మన డీటెయిల్ ఐటినరీ. సో 9 nights 10 days 26th April స్టార్ట్ అవుతుంది, 6th Mayకి ఎండ్ అవుతుంది. సో మనకి సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ కవర్ అవుతున్నాయి, చైనా వీసా కవర్ అవుతుంది. సో ఈ 9 nights సంబంధించిన 4 star హోటల్స్ కవర్ అవుతున్నాయి, బుల్లెట్ ట్రైన్స్ కవర్ అవుతున్నాయి, ఇందాక చెప్పిన ఐకానిక్ ప్లేస్లోని ఎంట్రీ టికెట్స్ కవర్ అవుతున్నాయి,
లైక్ ఈ అవతార్ మౌంటైన్స్ కానివ్వండి, హెవెన్స్ గేట్ కానివ్వండి, బీజింగ్లోని మనకి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కానివ్వండి, చాంగ్జింగ్లో కొన్ని ఐకానిక్ ప్లేసులు కవర్ అవుతున్నాయి. సో ఎన్ని ఫేమస్ ప్లేస్ చూడండి, బీజింగ్ కవర్ అవుతుంది, మనకి చాంగ్జింగ్ కవర్ అవుతుంది, జాంగ్జాయిజీ కవర్ అవుతుంది, గాంగ్జావ్ కవర్ అవుతుంది, షెన్జన్ కవర్ అవుతుంది. చాలా ఫేమస్ ప్లేస్ కవర్ అయిపోయాయి కదా మనకి చైనాలో. ఇన్ని కవర్ అవుతూ మరి మన ఈ ట్రిప్ బడ్జెట్ ఎంత అంటే 1,99,999 ప్లస్ జిఎస్టీ ప్లస్ టీసీఎస్. చూడండి ఇన్ని ఇంక్లూజన్స్తో లైక్ ఇంత బెస్ట్ డీల్ ఇవ్వడం పాసిబుల్ కాదు చూడండి. ఎందుకంటే చైనా ఎక్స్పెన్సివే, అందులో కూడా మనం చూస్ చేసుకొని ఎక్కడెక్కడ బడ్జెట్ కేటాయించాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది అన్నీ చూసి ప్లాన్ చేసిన తర్వాత ఇంత ఎక్స్పెన్సివ్ ప్లేస్లో కూడా ఇంత తక్కువ బడ్జెట్తో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. కావాలంటే మీరు మార్కెట్లో కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇన్ని ఇంపార్టెంట్ ప్లేసులు కవర్ చేస్తూ విత్ ప్రీమియం ఎయిర్లైన్స్ అండ్ ప్రీమియం హోటల్స్ చూడండి. ఇంకెందుకు లేట్, వెంబడే స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, చూసేసి కాల్ చేసేసేయండి, డీటెయిల్ లైట్నే తీసుకోండి, స్లాట్ బుక్ చేసుకోండి. కలుద్దాం ట్రిప్లో. సీ యూ సూన్.